హాయ్ ఫ్రెండ్స్, ఊరు నుంచి వచ్చేటప్పుడు అమ్మ కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చారు. వీటిని పగలగొట్టేసి మా హస్బెండ్ నీళ్ళని కూడా సెపరేట్ చేశారు. ఆల్రెడీ తాగేసామండి. నీళ్ళైతే చాలా చప్పగున్నాయి. కొబ్బరి ముక్క మాత్రం బాగా తీయగా ఉంది. ఇంకా టెంక నుంచి ముక్కనైతే సెపరేట్ చేస్తున్నారు. కొబ్బరి తురు మీద ఉందా అని అడిగింది అమ్మ. నా దగ్గర అయితే లేదు, ఎవరినైనా అడగమని చెప్పింది. నేనైతే ఎవరిని అడగలేదండి. ఎందుకంటే తెలిసిన వాళ్ళతోనే మాట్లాడవచ్చు కానీ తెలియని వాళ్ళని అసలు పలకరించలేము హైదరాబాద్లో. ఇంకా అందుకని ఇలా చిన్న చిన్నగా ముక్కలు చేసేసుకుని మిక్సీ జార్లో వేసి మొత్తం ముక్కలన్నీ కూడా మిక్సీ పట్టేసాను. సేమ్ కొబ్బరి తురు మీద అంతా తురుముతో ఎలా ఉంటుందో అలాగే వచ్చిందండి కొబ్బరి అయితే. సో ఇలా ఉందన్నమాట. దీన్ని ఒక గిన్నెలో వేసుకుని 20 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసేసారు. ఆ తర్వాత బెల్లం పానకం కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అందులోకి దంచుకుని ఇలాచి పొడి కూడా వేసుకున్నారు, మంచి ఫ్లేవర్ కోసం అనమాట. సో ఈ విధంగా కొబ్బరి లడ్డు అయితే చేసేస్తున్నారు. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఆ తర్వాత పానకంలోకి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని ఈ విధంగా వేసుకుంటూ ఒక పక్క కలుపుకుంటూ ఉండాలి, ఉంట కట్టకుండా అనమాట. ఇలా మొత్తం నీళ్ళని ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిందని వేరే బౌల్లోకి వేసేసుకుని ఫుల్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉంచేసాం. ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఉండలైతే చుట్టేసుకున్నాం కావాల్సిన సైజులో. సో ఇలా అయితే వచ్చిందనమాట కొబ్బరి లడ్డు. మొత్తానికి కొబ్బరి తురు మీద లేకుండానే కొబ్బరి లడ్డు అయితే చేసేసాం. ఫుల్ వీడియో చెక్ చేయండి. బై బై.